నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళిపోబోయే ముందు కొన్ని ప్రశ్నలు అడుగుదాం. ఒకళ్ళ గురించి ఒకరికి బాగా తెలిసి మనతో షేర్ చేసుకోవాల్సిన కొన్ని విషయాలు. కోటా గారికి ఎక్కువగా వాడే ఒక ఊత పదం ఏమన్నా ఉందా అండి? ఎంత టోన్ అయినా కామెంట్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పదజాలతో అంటే కరెక్ట్ మ్యాచ్ చేయాల. అయితే వాడిన పదమే వాడరు, అది క్వశ్చన్ లాగానే ఉంటుంది, ఆన్సర్ లాగా ఉంటుంది. ఓకే, సో ఆయన కనిపించింది అనేయటం సరదాగా ఆయన ముఖం మీదే. ఓకే, అలాగే బాబు మోహన్ గారిది ఒక ఊత పదం ఏదైనా ఎక్కువగా వాడే ఒక పదం? ఊత పదం అనేటువంటిది ఏం లేదండి. అందరినీ ఎవరిని కనపడ్డా సరే ముందు అన్న, మిమ్మల్ని కూడా అన్న అనే పిలుస్తాడు. అలాగే మన వృత్తిని బట్టి దాన్ని ముందు చేరుస్తాడు. ప్రెస్ వాళ్ళు అనుకోండి పెన్ అన్న అంటే, పేపర్ అన్న అంటాడు. కవి అనుకోండి, రైటర్ కనపడ్డారు అనుకోండి ఎవరన్నా సినిమా, పెన్ అన్న అంటాడు. ఆయనకి అన్న అనేది ఒక ఊత పదం అనుకోవచ్చు. ఓకే, అలాగే మీ ఇద్దరి మధ్య జరిగిన కొన్ని చాలా వేల ఇన్సిడెంట్స్ ఉండొచ్చు, కలిసి ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్. వాటిల్లో ఏదైనా ఒకటి ఎప్పటికీ మర్చిపోలేనిది అనే లాంటి ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? అన్నిటికంటే గొప్ప విశేషం ఏంటంటే గమ్మత్తు వింతలండి. తిరుపతిలో ట్రైన్ ఎక్కామండి, రాజమండ్రి వెళ్ళాలి. బాగా అలసిపోయామండి, సాయంకాలం దాకా పనిచేసి 2 మెట్లు పడుకున్నాం. అన్న రాజమండ్రి వచ్చింది దిప్పు అన్నాడు. సరే వచ్చేది దానికి లేచిపోయి గబగబా లగేజ్ తీసుకుని కిందకి దిప్పామండి. దిగిపోయాము, ఇటు చూస్తున్నాను. నిద్రమత్తులో ఉన్నాం. తెల్లారుజాము 1 గంటన్నర 2 ఆ ప్రాంతాల్లో చూస్తుంటే ఒక 10-12 ప్లాట్ఫారాలు కనపడుతున్నాయి. ఆ పోర్టర్ని అడిగాను అనమాట, ఏంటి రాజమండ్రి స్టేషన్ ఎంత పెద్దగా ఉందండి. రాజమండ్రి స్టేషన్ ఏంటి సార్, మెజార్ట్ స్టేషన్ అన్నాడు. ముందే దిగిపోయి ఏంటి రాని గబగబంటే ట్రైన్ బయలుదేరుతుంది, పెట్లు మళ్ళీ గబగబ లోపల మారేసి పరుగుతూ నిజంగా బై గాడ్స్ ప్లేస్ అండి. ఆ ఎక్కినప్పుడు చేసేవాడు ఈ కాలు జారటాలు అలాంటివి జరగలేదు. ఎక్కేసి పోయిన తర్వాత ఎరా అట్లా అయిపోయి అన్నా. ఏంటో అన్న బ్రిడ్జ్ మొత్తం పడింది అన్నాడు. వాడు కృష్ణా బ్యారేజ్ మొత్తం విని రాజమండ్రి గోదావరి బ్యారేజ్ అనుకుని దిప్పిసాడు. అలాగా చాలా గమ్మత్తు ఇన్సిడెంట్లు అండి. అలిగేవాడు, అప్పుడప్పుడు తినేవాడు కాదు. we 3 అన్నట్టుగా ఉండేవాళ్ళు ఉండప్పుడు. నేను బామ్మోహన్ ముఖ్యంగా బాగా బ్రహ్మానందం గారు అప్పట్లో మమ్మల్ని 3 ఇన్వర్టబుల్స్ అని పిలిచేవారు. నన్ను, బామ్మోహన్, బ్రహ్మానందం. మా ఇద్దరు కాంబినేషన్ ఎక్కువ సినిమాలు ఉన్నాయండి. 3 కాంబినేషన్ కూడా ఉండేవి. ఏమంటే కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బామ్మోహన్ చూడాలంటే టికెట్ కొనుక్కెళ్ళవా, వాళ్ళే ఉంటారు ఆ సినిమాలో అనేటువంటి పరిస్థితి అండి. పగల యాక్టింగ్, రాత్రి ట్రావెలింగ్ అండి. ఉన్న ఊళ్ళో పడుకునే వాళ్ళం కాదు, పడుకునే వాళ్ళు తినేవాళ్ళం కాదు. ఫ్రెండ్షిప్ కంటే కూడా సోదరభావం ఎక్కువ అండి. నాకు నిజంగా ఐ లవ్ హిమ్. సీనియర్ జూనియర్ అనేటువంటి ఒక భేదం మాలో లేదు. నాకు అన్నం తినిపించేవాడండి. యథార్థంగా నేను అదే చెప్పదలుచుకున్నానండి. నాకు ఆయన భోజనం చేస్తూ నాకు ముద్దలు పెట్టేవాడు. ఒక బ్లడ్ ఒక పంచుకొని పుట్టిన వాళ్ళు, ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ళు కూడా అలా ఉండరు. అలా ముద్దలు కలిపి ఆయన తింటూ నాకు ముద్ద కలిపి పెట్టడం అంటే సామాన్యమైన అనుబంధం కాదండి. ఇది పోయిన జన్మలో ఖచ్చితంగా మేము ఓన్ బ్రదర్స్ కలిపి చేతిలో కూడా పెట్టేవాడిని కాదండి, నోట్లో పెట్టేవాడు. అదొక రకమైనటువంటి తెలియని ఆప్యాయత అండి. అది కలిసింది మా ఇద్దరికి. మళ్ళా అలా అని చెప్పి మేము ప్రతిరోజు నిత్యం కలిసిపోయి ఒక తిరిగేవాళ్ళం కూడా కాదండి. ప్రొఫెషనల్గానే కలిసినప్పుడే ఎక్కువ ఉండేవాళ్ళం. బయట కలవడం అనేది ఎందుకంటే వృత్తిరీత్యా ఆయన బిజీగా ఆయన ఉండేవాడు, నేను బిజీగా నేను ఉండటం వల్ల రెగ్యులర్గా కలవడం చేయటం అనేటువంటిది ఇది పెద్దగా లేదండి. ఇప్పుడు ఇంటి పక్కనే ఉంటాం ఫిలిం నగర్లో. అయినప్పటికీ కూడా తన వృత్తి, తన ప్రొఫెషన్, దాంతో బిజీ, నేను బిజీ. నాకుండే దీంట్లో ఎప్పుడన్నా ఇట్లా అకేషన్గా కలవడం, యాక్సిడెంట్లో కలిసినప్పుడు కాసేపు కూర్చొని మాట్లాడుకోవడం. ఆ కూర్చొని కాసేపు తర్వాత గొప్ప విశేషం ఏమిటంటే ఇప్పుడు ఏదైనా టీవీ యాక్సిడెంట్లుగా ఇప్పుడు రాత్రిపూట ఇప్పుడు సరదా కూర్చొని టీవీ చూసుకుంటున్నాం అనుకోండి, ఏదైనా మంచి సీన్ వచ్చింది అనుకోండి, నాది తను చూశాడు అనుకోండి, అర్ధరాత్రి అయినా సరే 12 అయినా ఫోన్ చేసి వాళ్ళ ఛానల్లో వస్తుంది చూసుకో, ఎంత బాగా చేసావు, అలాంటి వేషాలు ఇప్పుడు లేవేంటన్నా, రావట్లేదు ఏంటని నన్ను హృదయపూర్వకంగా పాపం రాత్రి అయినా సరే. అలాగే అంటం కూడా ఎలాంటంటే ఎలా ఉన్నామన్నా అప్పుడు పర్సనాలిటీ ఎలా ఉంది, డైలాగు కంగనం అవుతుంది, ఇట్లా అంటే ఏజ్ని బట్టి మార్పులు వస్తుంటాయి కదా. అలాగే నేను కూడా అదొకటి ప్రత్యేకత అండి అతని దగ్గర. నాకు ఉన్నటువంటి నా మీద ఉన్నటువంటి అభిమానులు టక్కున ఫోన్ చేసి రాత్రి అయినా సరే, రాత్రి 10 అయినా 11 అయినా నచ్చింది అనుకోండి, మంచి సీన్ వస్తే ఫోన్ చేసి పిలిచేవారు. అలాగే నేను కూడా బాగుంది రాదు మొన్నది చూశాను అది చెప్పడం అనేది జరుగుతుంది అంత తప్ప కలిసి తిరిగేది. కానీ ఉన్న కాసేపు అలాగా ఆప్యాయంగా. సో ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా చివరిసారి అంటే
ఇప్పటి వరకు ఎప్పుడు మీకు ఇట్లా అన్నం కలిపి తినిపించారండి కోట గారు? సినిమాలో జరుగుతున్నప్పుడేనండి, లేటెస్ట్గా కాదు, ఆల్మోస్ట్ ఒక 7-8 ఏళ్ళు అయిందండి. 7-8 ఏళ్ళు అయ్యింది. ఆ తర్వాత ఏమైందంటే ఇప్పుడు కాంబినేషన్స్ తగ్గిపోయినాయండి. తన క్యారెక్టర్స్ తను చేయటం, నేను చేయటం. తర్వాత ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్గా కూడా లేదు, పాలిటిక్స్ లోకి నేను అదేనండి అనుభూతి కొంచెం అటు వెళ్ళటం. కాస్త దానివల్ల ఏమైందంటే తన వేషం తను సోలోగా చేయటం, నేను చేయటం, ఇద్దరు కాంబినేషన్ క్యారెక్టర్లు తగ్గినాయి కొంచెం ఈ పొలిటికల్ టర్న్ వచ్చిన తర్వాత. లేకపోతే అంత క్రితం కలిసి ఉంటే అసలు క్వశ్చన్ లేదండి. రోజు అదే పని కూర్చున్నామంటే భోజనం. తర్వాత మా ఇంట్లో నాకు ఒక అదృష్టం ఏంటంటేనండి, మా ఇంటి నుంచి మా క్యారియర్ వస్తుందంటే నా భార్య కానీ నాకు మా కోడలు కానీ చాలా అద్భుతంగా వండుతారండి అని అందరూ అంటారు. వెయిట్ అనమాట. కోటగారిని తెంచి క్యారియర్ వస్తుందంటే కొంతమంది హ్యాపీగా వెయిట్ చేస్తారు, అంటే వెజిటేరియన్ లైక్ చేసేవారు. ఆ కోవకు చెందిన వాళ్ళు వీడు కూడా ఒకడు. అలాగా అప్పుడు అట్లా ఉండేదండి, కలిసి ఉండి చక్కగా భోజనం చేయటం. ఓకే, సో ఏదైనా ఒక సీక్రెట్ మీ ఇద్దరి మధ్య ఎవరికి తెలియని ఒక చిన్న సీక్రెట్ ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా? తెలియని సీక్రెట్ మరి చెప్తే ఎట్లా ఉంటుందండి? బాగుంటుంది. అంతేనంటారా? చిన్నది కూడా చెప్పలేమంటారా? ఏవి ఫ్రాంక్గా చెప్పాలంటే మా ఇద్దరి మధ్య సీక్రెట్స్ లేవండి. తర్వాత నేను నా యాటిట్యూడ్ ఎలాంటిదంటే వాటికి నన్ను కనిపెట్టుంటారు, మీకు తెలుసు కూడా. నేను ఏదో అట్లా సీక్రెట్గా ఉండదు. నాకు ఏదైనా అనిపిస్తే గబాలు చూడండి, నేను ఆయన టర్న్ ఇట్లా తిట్టన్నా, ఇది పరిస్థితి డైరెక్ట్గా అనేస్తా. అంటే చెడు చెప్పను, ఉన్నది చెప్తాను. ఎప్పుడన్నా ఏదన్నా ఓ మనిషి కనపడ్డాడు అనుకోండి, వాళ్ళ గురించి పరోక్షంగా ఏమనుకుంటున్నారో, ఏదైనా బ్యాడ్ అనుకుంటే జాగ్రత్తలు ఆయన ఇట్లా అనుకుంటున్నారని చెప్తాను. అంటే వాడు మంచివాడు, పాపం ఇబ్బంది పడతాడు అనిపిస్తే నాకు. Let's take a short break on Mustafa. హీరోతో దెబ్బలు తింటే మాకు మేమే సాటండి. సో ఈ క్వశ్చన్ ఏమి చెప్పకుండా, ఆన్సర్ ఇవ్వకుండా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోవాలి. కొన్ని యంగ్ హీరోస్ లో మీ ఫేవరెట్ ఎవరో చెప్పండి. కమర్షియల్గా కానీ పొటెన్షియాలిటీ కానీ నాకు బాగా ఇష్టమైంది ఇద్దరండి. मेरी जिंदगी मुस्तफा मुस्तफा